హాయ్ అండి, టమాటో ఎండుమిర్చి చట్నీ స్పాంజీ దోశ చేస్తున్నాను. మమ్మీ అబ్బా మళ్ళీ వచ్చేసారా? నీ వీడియో తర్వాత ఎడిటింగ్ చేసుకుందు కానీ మాతో ఆడుకుంటానికి రా. నేను ఆడటం ఏంటి దీక్షు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకోపో. ఎవరున్నారు మమ్మీ ఆడుకుంటాకి? పక్కింటి ఆంటీ వాళ్ళేమో ఊరు వెళ్ళారు, ఎదురింటి ఆంటీ వాళ్ళేమో బయటికి వెళ్ళారు. ఇంకెవరు ఉన్నారు మమ్మీ ఆడుకుంటానికి? నువ్వే క్యారం బోర్డు చేస్తూ ఆడుదుకనరా. నాకు కొంచెం టైం పట్టిద్దమ్మా, కొంచెం సేపు ఆగి ఆడుకుందాము. అయితే ఈలోపు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు వీడియో తీసుకుంటా ఆన్సర్స్ చెప్పు. సరే దీక్షు, ఏంటి అడుగు. నేను పొడుగు కథలు అడుగుతాను, నువ్వు జవాబులు చెప్పు. ఓకే. తోకలేని పిట్ట 90 కోసులు పోతుంది, ఏమిటిదో చెప్పు. ఇవన్నీ మా చిన్నప్పుడే తెలుసురా మాకు. ఉత్తరం. పుట్టిన పిల్లోడికి పొట్టెడన్ని బట్టలు, ఏమిటిదో చెప్పు. అబ్బా ఇది కొంచెం కష్టంగానే ఉంది. నేను అనుకునేది కరెక్టో కాదో నువ్వే చెప్పాలి మరి. ఉల్లిపాయ అనుకుంటున్నా. రైట్ మమ్మీ. మమ్మీ నేను అడుగుతా ఒకసారి. నువ్వు కూడా అడిగేదాన్ని అయ్యావా కౌశి? సరే అడుగు. చేప చుట్టలం పైసలు లంచలం, ఏంటిదో చెప్పు. ఆకాశం, నక్షత్రాలు. అంతేనా కౌశి? అంత మమ్మీ, అన్నీ నీ కళ్ళ తెలుసు. అబ్బో ఇలాంటివన్నీ మా చిన్నప్పుడే చదివేశాం మేము. ఓకే, 1 మినిట్టే ఉంది వీడియో. నేను ఎడిటింగ్ చేసుకొని వస్తాను. క్యారమ్ బోర్డ్ కానీ చెస్ బోర్డ్ కానీ తీసుంచండి, వచ్చి ఆడతాను. సరే మమ్మీ, బాయ్. హాయ్ అండి, నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నానని తెలిస్తే చాలు ఎక్కడ లేని అల్లరి చేస్తారు మా పిల్లలు. అస్సలు సైలెంట్గా ఉండరు. వాళ్ళిద్దరూ నేను మాట్లాడతాను అంటే నేను మాట్లాడతాను అంటున్నారు. ఇద్దరితో మాట్లాడిస్తాను కానీ కాసేపటి దాకా అల్లరి చేయకుండా ఉంటేనే మాట్లాడిస్తాను అని చెప్పాను. మాట్లాడిన కొంచెం సేపటి దాకా సైలెంట్గా ఉంటారండి, మళ్ళీ మా ఊళ్ళే అల్లరి. ఇక స్పాంజ్ దోశ విషయాలకు వస్తే చాలా బాగున్నాయండి. ఇంట్లో పిండేమీ లేదు, అందుకని ఇలా చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి. దాంట్లో పెరుగు, వాటర్, ఉప్పు వేసుకొని గట్టిగా తడుపుకోవాలి పిండి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి పిండి. ఈలోపు ఎండుమిరపకాయ, టమాటా వేసుకొని పచ్చడి చేసుకుందాం. బాండీలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దాంట్లోనే టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి చల్లారిపోయిన తర్వాత దాంట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతులు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవి కొంచెం మెత్తగా నలిగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. అంతే, టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈలోపు స్పాంజ్ దోశల పిండి బాగా నానుంటుంది. దాన్ని కూడా తీసుకొని మన దోశ పిండి ఎలా ఉంటుందో బ్యాటర్ను అలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా వేసుకొని ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకోవాలండి. మళ్ళీ దోశ ప్యాన్ తీసుకొని దోశల్లా పోసుకోవటమే. ఇవి పలచగా రావండి, కొంచెం మందంగానే వస్తాయి, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. దీంట్లోకి పల్లీల చట్నీ, టమాటా చట్నీ లేదా ఎర్రకారము ఇలాంటివి అయితే బాగుంటాయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఎవరన్నా చేసుకోకపోతే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.